బావా చాలా అంటే చాలా మర్యాదగా మాట్లాడు. నాకా చెప్పాల్సింది, ముందు నువ్వు మాట్లాడు. ఓకే. సూట్ వేసాడేంటి బావా? పోయేగల వచ్చిందేమో అమెరికాకి. గుడ్ మార్నింగ్ పాప్ మేడం. హెడ్ తగ్గిందా? గుడ్ మార్నింగ్ బాబు సార్. ఈ సూట్ లో మీరు హైట్ తక్కువ షారుఖ్ ఖాన్ లా ఉన్నారండి. కాఫీ తీసుకొస్తాను పాప్ మేడం. ఒక్క నిమిషం రా బావా. తగ్గించుకోమని చెప్పారా? వాడి పొట్టు షారుఖ్ ఖాన్ లా ఉంటే నీకెందుకు, హైట్ అమీర్ ఖాన్ లా ఉంటే నీకెందుకు? వాడిని సూట్ లో చూసిన తర్వాత కామెంట్ చేయకుండా ఆగలేకపోయింది. సర్లే, ఇప్పుడు మాత్రం మర్యాదగా మాట్లాడు. నేను కాఫీ తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. ఎక్కడికైనా వెళ్తున్నారా పాప మేడం? పోనీ ఇప్పుడు టాబ్లెట్స్ తీసుకురా. కాఫీ తీసుకెళ్ళి పాప మేడం. తలనొప్పి మటమాయమైపోతుంది. మరి బాబు సార్కి తలనొప్పి లేదుగా, ఏం మాయమవుతుంది? మీరు తీసుకోండి పాప మేడం. కింద పడ్డ కప్పులు తీసి నీట్ గా చేయండి. హే బేబీ, ఏం చూస్తున్నావు? క్లీన్ చేయి. అలాగే పాప మేడం. మరి మీ కాఫీ? ఈడెవడు? నా మొగుడు అంటూ 2 రోజులకోసారి వెళ్తుంటావుగా, ఆడిటర్. ఇక నుండి వాడు కాదు, వీడు నీ మొగుడు. బాబు, మొగుడంటే హస్బెండ్ పాప. ఏంటలా చూస్తూ నిలబడ్డారో, క్లీన్ చేయండి. బావో, మ్యాటర్ అయితే సీరియస్ గా ఉన్నట్టుంది. అవునవును దిల్లు. ఒరే అప్పలరాజు, మా నలుగురికి కాఫీ ఇవ్వు. ఏంటి అలా దిక్కులు చూస్తున్నారు? ఓహో, నలుగురు ఎవరనా? మీకు సంస్కారం లేకపోవచ్చు, కానీ మాకుంది. రేయ్ ఇవరా. అలాగే సార్. ఏం దిల్లు, మనకు కూడా కాఫీ ఇవ్వడం ఏంటి? నైట్ టాబ్లెట్ తెచ్చుంటే ఇలా ఉండేది కాదు కదా. టాబ్లెట్లు తీసుకురాంది వీళ్ళేనా మేడం? ఈ ప్రపంచంలో మీలాంటి దురదృష్టవంతులు ఎవరో ఉండరు. రేయ్ వాళ్ళతో మాట్లాడరా, ముందు కాఫీ ఇవ్వు. అలాగే సార్. బాబు సార్, సారీ, నీకిప్పుడు సమాధానాలు చెప్పే తీరిక నాకు లేదు. ఐఎమ్ వెరీ బిజీ. బాబు పాప, అంతా రెడీ కదా? యా, ఎవ్రీథింగ్ రెడీ. రండి మేడం, రండి. ఇక్కడ కూర్చోండి మేడం. మేడం పిలుస్తారు, అప్పుడు వచ్చేయండి. సార్ అప్పలరాజు గారు, ఈ అమ్మాయి ఎందుకు వచ్చినట్టు కొంచెం చెప్తారా ప్లీజ్? అవును సార్, చెప్పి పుణ్యం కట్టుకోండి సార్. టాబ్లెట్ మీరు తేలేనందుకు మీ కర్మ మీరు అనుభవించండి. టాబ్లెట్లు తీసుకురానందుకు వీళ్ళేనా? మీరు దేవత మేడం, మీరు దేవుడు సార్. అప్పలరాజు, మా బాబు కదూ, ఆ టాబ్లెట్ మ్యాటర్ ఏంటో చెప్పరా, పిచ్చెక్కుతుందిరా. మీరు కూర్చోండి మేడం. మేడం పిలవగానే నేను వచ్చేస్తాను. దారి కట్టంగా అడిపోయి కూర్చోండి. ఏంట్రా బొక్కన ఫోజు కొడుతున్నావు? అబ్బే ఏం లేదు పాప మేడం, అప్పలరాజు గారు షర్ట్ మీద ఏదో పడితేను దులుపుతున్నాను అంటే. నిన్న నైట్ ఆ టాబ్లెట్స్ ఇచ్చుంటే. అత్తమ్మా, చిన్నత, మీ కాలు మొక్కుతా, ఆ టాబ్లెట్ మ్యాటర్ ఏంటో చెప్పండి ప్లీజ్. ఇప్పుడు కాళ్ళు గడ్డం పట్టుకుంటే ఏం లాభం? రాత్రే ఉండాలి మరి. సార్ అయిందేదో అయింది, వదిలేండి సార్. ఎవడు పట్టుకున్నారా? ఏంటి, మీరా మేమా? వదిలేయాలంట, వదిలేయాలి. ఫస్ట్ యు గెట్ అప్ బేబీ. పాప మేడం ప్లీజ్ చెప్పండి పాప మేడం, టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నాను పాప మేడం. ఓకే చెప్తాను. చెప్పండి. కంపెనీ జనరల్ మేనేజర్ పోస్ట్ కి నువ్వు టాబ్లెట్ ఇస్తేనే నిన్ను అపాయింట్ చేయమని అక్క చెప్పింది. మీరేమో తీసుకురా దొబ్బే అన్నారు, అందుకే ఇంటర్వ్యూలకు పిలిచాం. నెలకి 4 లక్షల శాలరీ. ఏంటి వచ్చారు? ఇవన్నీ టాబ్లెట్స్ పాప మేడం.
తలనొప్పి నుంచి అరికాల నొప్పి వరకు తగ్గే టాబ్లెట్స్ పాప మేడం. సెంటిమెంట్ తో యాంటీబయాటిక్ పాప మేడం. Shut up and stop this nonsense. నాకు జీఎం పోస్ట్ కావాలమ్మా, లేకపోతే బతకలేనమ్మా. నెలకి 4 లక్షలంటే మాటలు కాదు తల్లో, నాకు ఇచ్చేయమ్మా. పిన్ని, పాప పిన్ని, అమ్మ తర్వాత అమ్మవు నువ్వే, అత్త తర్వాత అత్తవి నువ్వే. So what? మీరు ఇంగ్లీష్ లో బండ బూతులు తిట్టండి, ఏం పర్వాలేదు. కానీ జిఎం పోస్ట్ మాత్రం ఢిల్లీకే ఇవ్వండి పిన్ని. Say Papa Madam. పాప మేడం, ప్లీజ్ పాప మేడం. Apple Raju. ఆపిల్ రాజు కాదు పాప మేడం, అప్పల్ రాజు. Oh, whatever. Apple Raju. మేడం. బాబు ఎక్కడా? నేను పిలుస్తాను పాప మేడం. బాబు సార్, బాబు సార్, అమ్మగారు పిలుస్తున్నారు బాబు సార్. హే బేబీ, నువ్వెంత సోపేసినా, ఎంత పోగేసినా, ఎంత మోసినా జిఎం పోస్ట్ నీకు రాదు గాని. రే అప్పలరాజు, బయటికి ఇచ్చుకెళ్ళరా. వెళ్ళండి వెళ్ళండి. మేడం టాబ్లెట్స్ తీసుకురమ్మంటే తీసుకురాలేదు కానీ ఎప్పుడొచ్చే లాభం. వెళ్ళండి రేయ్, ఈ కంపెనీ నాదే, జిఎం పోస్ట్ నాదే. చూస్తూ ఉండండి రా, జిఎం ని నేనే. మంచిది, పోమ్మా బయట కూర్చోపో. వెళ్తావా లేకపోతే బయట గంటేమంటావా? ఇక్కడ సేఫ్ కదరా. ఛీ! బాబు, పాప call Padma. రేయ్, మిస్ పద్మను విలు. ఓకే సార్. ఏం బిల్డప్ బావా. రండి మేడం, రండి రండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. Yeah, good afternoon. Sit down. కూర్చో. క్వశ్చన్స్ అడుగు పాప. మీ ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు? 6 మేడం. మీ పక్కింట్లో? 2 మేడం. సారీ, మీ పక్కింట్లో 4 ఉంటారని ఇక్కడ సర్వే చెప్తుంది. పక్కింట్లో ఎంతమంది ఉంటారో తెలియని నీకు కంపెనీలో ఎంతమంది ఉంటారో ఎలా తెలుస్తుంది? You can go. బాబు, పాప సాచబాతిని పిలు. అప్పలరాజు. సత్యవతి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. సిట్ డౌన్. ఈవెన్ తిక్క ప్రశ్నలు వేస్తుందో. చూడు సత్యవతి, జుట్టుకు రంగేస్తారు కదా, ఎస్ సార్. ఆరటానికి ఎంత టైం పడుతుంది? నేను వెయ్యను సార్, నాకు తెలీదు. పోనీ మీ నాన్నగారు వేస్తారా? వేస్తారు సార్. అంటే ఇంట్లో వాళ్ళనే పట్టించుకొని నువ్వు ఇక ఆఫీస్ వాళ్ళనే పట్టించుకుంటావు. Yeah, Babu, you're right. You can do. Babu. Papa. Call Sudha. Sudha, Sudha. Good afternoon, ma'am. Good afternoon. Sit down. Look, Miss Sudha. Yes, ma'am. నీకు జిఎం పోస్ట్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఏం చేస్తావు? గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాను మేడం. అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని సంతకం చేయకుండానే గుడికి వెళ్తావా? Yes, Babu, you're right. You can go. అది కాదు మేడం. Listen, మాకు స్పాన్సరిటీ ఉన్న వాళ్ళే కావాలి. So don't waste my time. Go. బావా ఇట్రా. ఎందుకు? రా చెప్తా. ఏందిలు? బావా, నాకొక సూపర్ ఐడియా వచ్చింది. దీంతో ఆ బాబా బాబులు ఈ జిఎం పోస్ట్ ని చచ్చినట్టు నాకే ఇస్తారు. ఆ పని చేదులు. అవును, ఐడియా ఏంటి? రా చెప్తా. ఎలా ఉంది ఐడియా? కేకదిలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ బావా, వస్తాను. బాయ్. ఎస్. This is ridiculous. ఒక చెట్టుకి ఎన్ని ఆకులుంటాయో తెలియకుండా నువ్వు ఎందుకు ఇంటర్వ్యూకి వచ్చావు? Go. బాబు. పాప. Call Rehana Sultana. రెహానా సుల్తానా, రెహానా సుల్తానా. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. Good afternoon. Sit down. మై ఫైల్ సార్. థ్యాంక్ యూ. చూడమ్మా, నీకు తెలిసిన స్వాతంత్ర సమర యోధురాళ్ళు, ఐ మీన్ లేడీస్ పేరు చెప్పు. శ్రీమతి పాప గారు. ఏంటి, పాపగారా? ఎస్ సార్. 1931లో సినిమా పుట్టింది. పాపగారు పుట్టారు.
గుజరాత్ లో 16వ ఏట స్వాతంత్ర్యం కోసం జెండా పట్టి వీరనారిలా లోకల్ ట్రైన్స్ పట్టాలు తప్పించి ఉరిశిక్షకు లోనైంది. అందుకే ఆమెకు గుర్తుగా దేశంలో చాలా మంది పాప అని పేర్లు పెట్టుకున్నారు సార్. బాబు పాపా నీకు తెలుసా? తెలీదంటే వేస్ట్ అనుకుంటుంది. తెలుసు పాపా. రైట్. నువ్వెక్కడ ఉన్నావు? బేసిక్ గా మాది బెంగళూరు మేడం. బెంగళూరు? అవును మేడం, సంజయ్ నగర్. సంజయ్ నగరా? పాపా మీ సిస్టర్ కూడా ఉండేది సంజయ్ నగర్ లోనేగా? యా బాబు, ఒకవేళ అక్క పంపించిందేమో. నాకు అదే అనుమానం పాపా. ఇంకో క్వశ్చన్ అడిగి అడ్రస్ ఇచ్చేద్దాం. ఓకే. సే రెహనా సుల్తానా, నీకు జెంట్స్ ఐ మీన్ మగవాళ్ళు ఎలా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా ఉండాలి? మగవాళ్ళు పొట్టిగా ఉండి డిగ్నిఫైడ్ గా సూట్ లో ఉంటే బాగుంటారు మేడం. ఇక ఆడవాళ్ళు హైట్ గా స్లిమ్ గా తెల్లగా ఉంటే నాకు చాలా గౌరవం మేడం. Rehana Sultana, I like your answers. Your appointment is confirmed. థ్యాంక్స్ మేడం. సిగ్నేచర్ ఎక్కడ చేయాలి? ఇక్కడ. Welcome to the company, Rehana. థ్యాంక్ యూ పాప్ మేడం. పాపా ఇదంతా మోసం, దగా, కుట్ర. రై నాతో పెట్టుకోకండి రోయ్. రైట్ బావగా కమాన్. సంజయ్ నగర్ అనగానే ఉద్యోగం ఇస్తారని తెలుసురా బాబు సార్. అడ్వాన్స్ 2 లక్షలు ఇవ్వరా, బయటికి వెళ్ళొస్తాం. అరే ఏం బిల్డప్ ఇచ్చారా? అసలమ్మా ఎదురా నేనే పంపించేశా బాబు సార్. ఏం పాప్ మేడం, మన దెబ్బకి మీకు కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి కాదు? పాపా, ఆర్ యు ఆల్ రైట్? I'm always all right. హలో అమ్మా. అదేంటమ్మా అది? ఓకే. ఏంటి బావా, అత్తయ్య కంగ్రెస్ చెప్పడానికి ఫోన్ చేసిందా? నిన్ను పీకేసానని ఫోన్ చేసింది.